హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బేవందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్గా మునక్కాయ మామిడికాయ పప్పు అండి. మంచి టేస్ట్తో పాటుగా హెల్త్కి కూడా చాలా మంచిదనమాట మునక్కాడ తినడం. కొంతమందికి మునక్కాడ డైరెక్ట్గా తింటే ఇష్టం ఉండదు, నారలాగా వస్తుందని, అలాగే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు ఇలా చేసుకున్నారంటే మునక్కాడలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి పప్పులో వస్తాయన్నమాట. అలాగే మామిడికాయ టేస్ట్ కూడా మంచిగా తెలుస్తుంది. దీన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోకి ముందుగా ఒక లైక్ చేయండి. దీనికోసం నేను కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో మంచిగా పర్ఫెక్ట్గా ఉడకడానికి అన్ని పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి కుక్కర్లో వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే విడిగా కూడా ఉడకబెట్టుకోవచ్చు. దీంట్లోకి నేను ఒక 1/2 కప్పు కందిపప్పును తీసుకున్నానండి. తీసుకొని వాటర్ వేసి ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ సరిపడన్ని వాటర్ వేసుకోవాలండి. ఇందులో వాటర్ వేసేసుకొని నేను ఒక 2 అంగుళాల పొడవుతో మునక్కాడ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నానండి. నేను తీసుకున్నవి 3 మునక్కాడలు అనమాట. వాటిని ఇలా ముక్కల్లాగా కట్ చేసి పైన అంతా ఎక్కువగా ఎక్సెస్గా ఉన్న నారంతా తీసేసి వీటిని ఇందులో వేసేసుకుంటున్నానండి. మీరు మంచిగా ఇంకా కావాలి అనుకుంటే ఇంకా కూడా వేసుకోవచ్చు. మునక్కాడలు టేస్ట్ అయితే సూపర్ వస్తుందన్నమాట వీటితోటి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కావాలి అనుకుంటే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. నేను కొత్తిమీర వేసుకోలేదండి. కరివేపాకు, అలాగే 3-4 పచ్చిమిరపకాయలను కూడా ఇందులోనే వేసేసుకున్నాను. అలాగే ఒక చిన్న సైజు టమాటాను ఇందులో నేను వేసుకుంటున్నానండి. మంచి ఫ్లేవర్ వస్తుంది టమాటో ఇందులో ఇలా యాడ్ చేసుకోవడం వల్ల. వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పైన 3 విజిల్స్ తీసుకోండి అండి. మంచిగా మెత్తగా ఉడికిపోవాలి పప్పు అయితే. బరకగా ఉంటే మనకు ఇది బాగుండదండి. మెత్తగా అయిపోతేనే మనకు పర్ఫెక్ట్గా అవుతుంది. 3 విజిల్స్ తర్వాత విజిల్ అంతా పోయేసిన తర్వాత మళ్ళీ కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూసేసి మనము పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా చూసుకోవాలండి. పర్ఫెక్ట్గా ఉడికితే మనము ఇంకొక గిన్నె తీసుకొని స్టెయినర్లో వేసుకోవాలండి. ఇదంతా మనకు ఫ్రైయింగ్ స్టెయినర్ కానీ లేకుంటే జాలి అంటారు కదా, దాంట్లో అయినా కూడా వేసేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. మెత్తగా మనము స్మాష్ చేస్తే కింది నుంచి మనకు పప్పు అలాగే మునక్కాడ గుజ్జు అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా చూసారా, ఇలా మెత్తగా నేను పప్పు దువ్వతో రుద్దుతున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల మునక్కాడలో ఉన్న గుజ్జు అంతా కిందికి వచ్చేస్తుందండి. లేదు అంటే మనకు ఇలాగే వేసుకుంటే మునక్కాడ కనిపిస్తుంది కాబట్టి ఇష్టం లేని వాళ్ళు తినరనమాట. అందుకనే నేను ఇలా స్మాష్ చేసేస్తున్నాను. అప్పుడు గుజ్జుతో పాటుగా పప్పు అలాగే టమాటోలు, మనం వేసిన వెల్లుల్లి రెబ్బలు, మిరపకాయలు అన్నీ కూడా మెత్తగా స్మాష్ అయిపోయి కిందికి అంతా రసం దిగుతుందండి. ఈ రసం అయితే సూపర్ హెల్త్ బెనిఫిట్స్తో ఉంటాయన్నమాట. మునక్కాడ ఉంది, పప్పు ఉంది, అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఎక్సెస్గా కొంచెం పప్పు ఉంది అనుకుంటే కొంచెం వాటర్ వేసేసుకొని మీరు దీన్ని ఇలా చేసేసుకున్నారనుకోండి, లాస్ట్కి పీచు మాత్రమే మిగులుతుందండి. అలా పీచు వచ్చేలాగా అంతా స్మాష్ చేసేసుకొని దీన్ని తీసి ఆ పీచ్ అంతా కూడా మనము కంపోస్ట్లో వేసుకోవచ్చండి, లేదంటే డిస్కార్డ్ చేసేయచ్చు. ఇప్పుడు కింద ఉన్న పప్పు ఉంది కదా, దీంట్లోకి నేను మసాలాలు వేసుకుంటున్నానండి. వీటికి సరిపడా ఫస్ట్ అయితే కొద్దిగా జీలకర్ర పొడిని వేసుకుంటున్నానండి. అలాగే మీరు కావాలనుకుంటే జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే దీనికి సరిపడా ఉప్పుని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కారాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా పర్ఫెక్ట్గా కలిసిపోవాలి. అంతా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను వాడుతుంది నాటు కారం అండి. అందుకే నేను ఈ మాత్రం కారాన్ని మాత్రమే వేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ స్పైస్ తక్కువగా ఉన్నదైతే ఇంకా కొంచెం ఎక్కువగా కూడా వేసేసుకోవచ్చు. ఎర్ర కారం అంటారు కదా, ఆ కారం కూడా వేసుకోవచ్చండి. ఇది నాటు కారం అనమాట. కొంచెం స్పైసీ ఎక్కువగానే ఉంటుంది. అందుకని నేనైతే ఈ చిన్న స్పూన్తోనే వేసుకొని ఇదంతా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు పొడిని వేసుకుందామండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి నేను నెయ్యితో తాలింపు వేసుకుంటున్నానండి. మీరు నూనెతో కూడా వేసుకోవచ్చు. సన్ఫ్లవర్ కానీ వేరుశనగ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. కానీ పప్పు ఎప్పుడు కూడా నెయ్యి పోపే చాలా బాగుంటుంది. కానీ కొంతమందికి నెయ్యి పోపు నచ్చదు. అలాంటి వాళ్ళు నూనెతో వేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు వేసుకొని అవి చిటపడమనివ్వాలండి. తర్వాత నేను ఇక్కడ 3-4 వరకు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఇవి కూడా కొద్దిగా వేగాలి. ఇవి కూడా వేగేటప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. అలాగే మనము వెల్లుల్లి రిబ్బల్ని దంచి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లి రిబ్బలు దంచినవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. నేను
ఉల్లిపాయలని ఇక్కడ కొన్ని వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు లేకపోయినా కూడా ఈ పప్పు రుచి చాలా బాగుంటుంది. కొంతమందికి పప్పులో ఉల్లిపాయ నచ్చదు, అలాంటి వాళ్ళు ఉల్లిపాయని స్కిప్ చేసేయచ్చు. కావాలి అనుకుంటే మీరు ఇక్కడ కొద్దిగా ఇంగువని వేసుకోవాలండి. మా వైపు మేము చేసే వంటల్లో ఇంగువ చాలా తక్కువగా వాడుతుంటాము, అందుకని మేమైతే వేసుకోవట్లేదు. అలాగే నేను ఒక 3 మిరపకాయలని కూడా ముక్కల్ని వేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి కాసేపు లో ఫ్లేమ్ పైన వేగించుకోండి. ఇలా లో ఫ్లేమ్లో వేగించుకోవడం వల్ల అన్నీ పర్ఫెక్ట్గా వేగుతాయి. అలాగే మనం వేసిన నెయ్యి క్వాంటిటీ చాలా తక్కువ అండి. మీరు నూనె వేసినా కూడా దాని క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పోపు త్వరగా మాడిపోతుందండి. అలా కాకుండా ఉండడానికి లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకోండి. కొంతమందికి పప్పు అయినా ఇలా నూనె పేరితే నచ్చుతుంది, అలాంటి వాళ్ళు మంచిగా వేయించుకోవచ్చు అనమాట, క్రిస్పీగా వచ్చేలాగా. కానీ మేమైతే ఇలా తక్కువగానే తింటామన్నమాట, అందుకని కాస్త నెయ్యిలోనే ఇవన్నీ వేయించుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత కాస్త పసుపు కూడా యాడ్ చేసేసి అంత బాగా మిక్స్ చేసేసి ముందుగా మనం తీసి పెట్టుకున్న పప్పు అలాగే మునక్కాడ మిశ్రమం ఉంది కదండి, దాన్ని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. ఇదంతా మళ్ళీ వేసుకున్న తర్వాత అంత పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. అప్పుడే పప్పుకి తాలింపు అంతా అందులో మసాలాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా కలుస్తాయి అన్నమాట. ఇది చూసారా ఎంత ఇట్లా పల్చగా ఉంది కదా, ఒకసారి మంచిగా కుక్ అవ్వడం స్టార్ట్ అయితే చిక్కబడుతుందండి. చిక్కబడిన తర్వాత ఇంకా బాగుంటుందన్నమాట, అన్నీ పర్ఫెక్ట్గా కలుస్తాయి. ఇక్కడే నేను మామిడికాయ తురుముని ఉప్పు పసుపు వేసి సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా చేసి పెట్టుకుంటానండి. ఆ రెసిపీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను మామిడికాయ ఫ్లేవర్ కోసం. ఈ తురుముని ఇలా చేసి పెట్టుకొని మనకు నచ్చినప్పుడు సంవత్సరం అంతా కూడా కూరలలో యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి వేసిన తర్వాత. అలాగే ఒక్క ఉడికిందంటే మామిడికాయ ఫ్లేవర్ మొత్తం పప్పుకు వచ్చేస్తుంది. ఒక్క స్పూన్ మామిడికాయనే పేస్టే సరిపోతుందండి తురుముది. ఎందుకంటే మంచి పుల్లటి మామిడికాయలు తీసుకొని ఉప్పు పసుపు వేసామంటే దాని టేస్ట్ అద్దరిపోతుందనమాట. అలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని మనము సర్వ్ చేసేసుకోవచ్చు. వేడి వేడిగా సూపర్ టేస్ట్తో ఉంటుందండి. మామిడికాయ ఫ్లేవర్ తెలుస్తుంది మీకు, మునక్కాయది ఫ్లేవర్ తెలుస్తుంది, కానీ కనిపించదు, మనం కనిపించకుండా చేసాం కాబట్టి. ఎంత అండి, చాలా సింపుల్గా మామిడికాయ మునక్కాయ పప్పుని చేసుకొని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.